హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో చూడండి, యూనియన్ బ్యాంకుకు IBSI అవార్డు. యూనియన్ బ్యాంకుకు IBSI అవార్డు. ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023కి గాను ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇంటెలిజెంట్ గ్లోబల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ అవార్డు దక్కించుకుంది. చూడండి, యూనియన్ బ్యాంకుకు గ్లోబల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ అవార్డు 2023 రావడం జరిగింది. ఉత్తమ డిజిటల్ ఛానల్ లేదా ప్లాట్ఫామ్ కేటగిరీలో యూనియన్ బ్యాంకుకు ఈ అవార్డు రావడం జరిగింది. చూడండి, ఉత్తమ డిజిటల్ ఛానల్ లేదా ప్లాట్ఫామ్ కేటగిరీలో యూనియన్ బ్యాంకుకు ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఈ అవార్డు కోసం అంటే చూడండి, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ అవార్డు కోసం 49 దేశాలకు చెందిన 106 బ్యాంకులు నుంచి 250కి పైగా నామినేషన్లు రావడం జరిగింది. చూడండి, ఈ అవార్డు కోసం 49 దేశాలకు చెందిన 106 బ్యాంకులు నుంచి 250 పైగా నామినేషన్లు వచ్చాయి. ఈ IBSI అవార్డు అనేది 1991లో ఏర్పాటు చేయడం జరిగింది. IBSIను 1991లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి UK, యునైటెడ్ కింగ్డమ్లో ఈ IBSI ప్రధాన కార్యాలయము కలదు. ఇక నెక్స్ట్ అంశం చూడండి, సియాచిన్లో నారీ పర్వం. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్లో మొట్టమొదటి మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీం బాధ్యతలు నిర్వహించనున్నారు. చూడండి, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, కెప్టెన్ ఫాతిమా వసీం. మొదటిసారిగా ఆపరేషనల్ పోస్ట్లో చూడండి, ఆపరేషన్ పోస్టు విభాగంలో భారత ఆర్మీ ఈమెను నియమించింది. సియాచిన్లో బాధ్యతలు చేపట్టున్న రెండవ వైద్యాధికారి ఈమె. చూడండి, ఇక్కడ మొట్టమొదటి అని చెప్పినారు, కానీ ఇక్కడ వచ్చేసి రెండవ. అంటే ఈమె మొదటి ఏంటంటే వైద్యాధికారిగా ఆపరేషనల్ పోస్ట్లో భారత ఆర్మీ ఈమెను నియమించడం జరిగింది. అదే మొదటి వైద్యాధికారి ఎవరంటే గీతికా కౌల్ వచ్చేసి మొదటి వైద్యాధికారి. కానీ ఆపరేషన్ పోస్ట్లో మొదటి మహిళా వైద్యాధికారి ఎవరంటే కెప్టెన్ ఫాతిమా వసీం. సియాచిన్లో తొలి మహిళా ఆర్మీ అధికారి అంటే గీతా కౌల్. ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో విధులు నిర్వహించిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా గీతికా కౌల్ నిలిచారు. సముద్ర మట్టానికి దాదాపు 15,500 అడుగుల ఎత్తులో ఉండే సియాచిన్ పూర్తిగా మంచుతో నిండి విపరీతమైన చలి ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వహించాలంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. ఎంతో కఠోరమైన శిక్షణ అవసరం. ఈ శిక్షణలో గీతికా కౌల్ విజయం సాధించడం జరిగింది. చూడండి, గీతికా కౌల్ తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా గీతికా కౌల్ నిలవడం జరిగింది. మెడికల్ ఆఫీసర్గా. అదేవిధంగా ఆపరేషనల్ పోస్ట్లో భారత ఆర్మీ ఈమెను ఎవరిని అంటే ఫాతిమా వసీంను కూడా నియమించడం జరిగింది. ఈమె రెండవ అధికారి. మొదటి వైద్యాధికారి వచ్చేసి గీతికా కౌల్. ఇక నెక్స్ట్ అంశం చూడండి, నిరుద్యోగంలో ఏపీ నెంబర్ 1. తెలంగాణ 9వ స్థానం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈ గణాంకాలను వెల్లడించడం జరిగింది. చూడండి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈ నిరుద్యోగం గురించి ఈ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. జూలై 2022 నుంచి జూన్ 2023కు నిర్వహించిన ఈ సర్వే వివరాల ప్రకారం చూడండి, జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు నిర్వహించిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ అనేది నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఏపీ వచ్చేసి 24% నిరుద్యోగంతో అన్ని రాష్ట్రాల కంటే మొదటి ప్లేస్లో నిలవడం జరిగింది. ఇక నెక్స్ట్
రాజస్థాన్ వచ్చేసి 23.1% నిరుద్యోగం కలదు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి 22.6% నిరుద్యోగం కలదు. అదేవిధంగా ఒడిస్సా వచ్చేసి 21.9%. అదేవిధంగా కేరళ వచ్చేసి 19.8% నిరుద్యోగం కలదు. అదేవిధంగా గోవా వచ్చేసి 19.2%. నెక్స్ట్ పంజాబ్ వచ్చేసి 16.9%. బీహార్ వచ్చేసి 16.6%. అదేవిధంగా తెలంగాణ 9వ స్థానంలో తెలంగాణ కలదు. 16.6%తో నిరుద్యోగంలో తెలంగాణ అనేది 16.6%లో నిలవడం జరిగింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 14.8%. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్ వచ్చేసి 13.9%. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు వచ్చేసి 13.4% కలదు. జాతీయ స్థాయి నిరుద్యోగ రేటు వచ్చేసి 13.4%. ఇక నెక్స్ట్ అంశం చూడండి. చిలికా తీరంలో కొత్త ఉభయచర జీవి డెమోరెస్టియా అలెన్సెస్ ఒడిస్సాలోని బరంపూర్ విశ్వవిద్యాలయం చిలికా తీరంలో కొత్త ఉభయచర జీవిని గుర్తించింది. తీర ప్రాంతంలో సంచరించే ఈ ఉభయచర జీవి రొయ్య ఆకారంలో ఉంటుంది. చూడండి, ఏ ఆకారంలో అంటే రొయ్య ఆకారంలో ఉంటుంది. ఈ ఉభయచర జీవికి డెమోర్టిస్టియా అలెనెన్సిస్ అనే పేరు పెట్టారు. ఈ జీవి చూడండి, ఈ జీవి ఆడజీవి అయితే 6 నుంచి 7 వరకు గుడ్లు పెడతాయని పరిశోధకులు వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారం బాన్ కీ మూన్. దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారంను దౌత్య రంగంలో ఆస్కార్గా భావిస్తారు. చూడండి, ఈ దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారంను దౌత్య రంగంలో ఆస్కార్గా భావిస్తారు. ఈ అవార్డును అమెరికాకు చెందిన దివాళీ ఫౌండేషన్ అందిస్తుంది. చూడండి, దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారాన్ని దివాళీ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారానికి బాన్ కీ మూన్ ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్తో పాటు ఐక్యరాజ్య సమితిలో బోస్నియా హెర్జగోవినా మాజీ శాశ్వత ప్రతినిధి మిర్చిదా కోలాకవిచ్, దక్షిణ కొరియా మాజీ శాశ్వత ప్రతినిధి కిమ్ సూక్, EU ప్రత్యేక ప్రతినిధి మిరోస్లవ్ లజ్కాకులకు అందించారు. దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారం ఎవరెవరికి వచ్చిందంటే చూడండి, బాన్ కీ మూను, అదేవిధంగా మిర్చిదా కోలాకవిచ్, అదేవిధంగా కిమ్ సూక్, మిరోస్లవ్ లజ్కాకులకు ఈ దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారం రావడం జరిగింది. బాన్ కీ మూన్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే దక్షిణ కొరియా దేశానికి చెందిన వ్యక్తి. ఐక్యరాజ్య సమితికి 8వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. చూడండి, బాన్ కీ మూన్ గారు ఐక్యరాజ్య సమితికి 8వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితికి 2007 నుంచి 16 వరకు 2 పర్యాయాలు చేసి సెక్రటరీ జనరల్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇక నెక్స్ట్ అంశం చూడండి, రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ నియమితం కావడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఈయన సంగనేరు నియోజకవర్గం నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఈ భజన్లాల్ శర్మ వచ్చేసి సంగనేరు అనే నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది.
ప్రత్యర్థిపై 48,000 పైగా 48,000 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. ఎవరంటే భజన్ లాల్ శర్మ. ఈయన ఎమ్మెల్యే కావడం ఇదే మొదటిసారి. ఎమ్మెల్యే అయ్యి మొదటిసారిగా ఈ సీఎం అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ మనము మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ యాదవ్. అదేవిధంగా ఛత్తీస్గఢ్ సీఎం వచ్చేసి విష్ణుదేవ్ సాయ్. తెలంగాణ అంటే మనకు తెలుసు రేవంత్ రెడ్డి. వీరందరూ కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.